ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండటానికి వీల్లేదు, దాని దగ్గర ఉన్నటువంటి యురేనియం మాకు అప్పచెప్పాలి, అందుకోసమే మేము యుద్ధం చేస్తున్నాం, అది అణ్వస్త్రాలు తయారు చెయ్యనని చెప్పి తేల్చి చెప్పాల్సిందే అంటూ అమెరికా, మాకు సార్వభౌమాధికారం ఉంది, మా యురేనియం మా దగ్గర ఉంటుంది, మా అణుబాంబులు మా దగ్గర ఉంటాయి, భవిష్యత్తులో చేస్తాం. గతంలో మా కొమైనీ గారు వచ్చి ఒక ఫత్వా కూడా ఇచ్చారు, శాంతియుత అవసరాల కోసమే వాడతామని చెప్పి. అప్పుడు మీతో సంతకం కూడా పెట్టారు. తీరా చూస్తే మీరు 41 ఏళ్ల నుంచి మేము అలాంటి హామీ ఇచ్చి అమలు చేసినా మమ్మల్ని పట్టించుకోలేదు, కాబట్టి అణుబాంబులు తయారు చేస్తాం, మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని ఒకవైపున అమెరికాకి ఇరాన్ చెప్తున్నటువంటి వేళ, ఇరాన్ని కంట్రోల్ చేసే యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా చైనా వెళ్ళి ఇరాన్కి సహకరిస్తున్న చైనాని ఏమి అడిగిందో తెలియదు. కానీ ఇప్పుడు వైట్ హౌస్ నుంచి వస్తున్న ప్రచారం ఏంటయ్యా అంటే, ట్రంపు జిన్పింగ్ కూడా ఇరాన్ దగ్గర అణుబాంబు ఉండకూడదన్నటువంటి మాటకైతే ఓకే చేసుకున్నారు అన్నటువంటిది. ఇది ఇద్దరు అనధికారికమే తప్పించి అధికారిక ధృవీకరణ కాదు. వీళ్ళిద్దరైతే సరదాగా మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతోంది.